మీరు ఉన్నట్టుండి సడన్గా అంత లాంగ్ ట్రిప్ ఉజ్జయిన్కి ఎందుకు ప్లాన్ చేశారు అని అనుకోవచ్చు. మా హస్బెండ్ ఎవ్రీ ఇయర్ శివమాల వేసుకునేవారు శివరాత్రి టైంకి. శ్రీశైలంలో ఇరుముడి ఇచ్చేసి ఒక సంవత్సరం కాశీ, ఒక సంవత్సరం రామేశ్వరం, మహానంది ఇట్లా ఒక్కొక్క ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చారు. 2021లో ఉజ్జయిన్ వెళ్దామని టికెట్స్ బుక్ చేయించుకోవడం క్యాన్సిల్ అవడం అయిపోయింది. అప్పటి నుంచి ఎన్నిసార్లు వెళ్దాం అనుకున్నా సరే కుదరట్లేదు. సరే మాల వేసుకోకపోయినా పర్వాలేదు, ఎలాగోలా సంకల్పించుకొని ఉజ్జయిన్ ప్రయాణం చేసి స్వామివారిని దర్శనం చేసుకుని రావాలని గట్టిగా పట్టుబట్టాను. వెళ్ళాలి అని నేనైతే అనుకున్నాను, కానీ లాస్ట్ టైం కూడా అనుకున్న ప్రయాణం ఆగిపోయింది. ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా స్వామిని దర్శన భాగ్యాన్ని కల్పించు అని చెప్పి ఎన్ని దండాలు పెట్టుకున్నానో, ఎంత వేడుకున్నానో నాకే తెలుసు, ఆ మహాకాళేశ్వరుడికే తెలుసు. అట్ ఫైనల్ కాస్ట్ ఉజ్జయిన్లో అడుగుపెట్టాం. అప్పుడు అనిపించింది నా మనసుకి, మనం గట్టిగా సంకల్పించుకుంటే అవ్వందంటూ ఏది ఉండదు అని. ఉజ్జయిన్ ఎంపీలో ఉంది. ఎంపీ అంటే మధ్యప్రదేశ్ కదా. మధ్యప్రదేశ్ భూమధ్య రేఖకి మధ్యలో ఉంటుంది. భూమిని మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ నుంచి ఎటు నుంచి ట్రావెల్ చేసినా కూడా మధ్యప్రదేశ్ మిడిల్ ఆఫ్ ద పాయింట్. అండ్ మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయిన్ మనకి టైం లైన్ని కూడా సూచిస్తుంది అని అంటారు. ఎనీవే, నేనైతే స్వామి దర్శనం చేసుకొని వచ్చాను. అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. వెయిటింగ్ ఫర్ మోస్ట్ ప్రీషియస్ మూమెంట్స్. అంటిల్ దెన్ బాయ్.